హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం సందీప్ కిషన్, రావు రమేష్ గారు నటించిన మజాకా మూవీ గురించి. మూవీ ఎలా ఉందిరా నీకంటే నాకైతే నచ్చలేదండి మూవీ. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, రమణ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఇంకా అతనికి ఒక కొడుకుంటాడు కృష్ణ. అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ ట్రయల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇద్దరి లైఫ్లో ఒక ఆడతోడు ఉండదు. సో ఎలాగైనా కొడుక్కి పెళ్లి చేసి ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకుంటాడు రమణ. బట్ ఆ ప్రాసెస్లో ఆడదిక్కు లేదని చెప్పి పిల్లని ఎవరు ఇవ్వరు. అండ్ పెళ్లిలో బ్రోకర్ అప్పుడే మన రమణకు ఒక సలహా ఇస్తాడు, ముందు మీరు పెళ్లి చేసుకోండి, తర్వాత మీ అబ్బాయికి పెళ్లి చేయండి అని. అలా ఉండగా వీళ్ళిద్దరి లైఫ్లోకి ఇద్దరు లేడీస్ వస్తారు. మరి వీళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి సెట్ అయిందా? ఈ ప్రాసెస్లో వీళ్ళు పడిన స్ట్రగుల్స్ ఏంటి? రమణ ఇంట్లో మరి ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నాడా లేదా అన్నదే ఈ మజాకా మూవీ. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూసి రొటీన్ మూవీ అని అర్థమైంది. బట్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కదా, కొంచెం ట్రీట్మెంట్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఫన్గా ఉంటుంది అనుకున్నాను. బట్ మామూలుగా డిసప్పాయింట్ చేయలేదు అసలు. నాట్ ఈవెన్ 10% ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి ఈ మూవీతో. నాకేం నచ్చా ఈ మూవీలో అంటే సందీప్ కిషన్ గారి యాక్టింగ్ అండి. అది కూడా సూపర్గా ఉందని నేనేం చెప్పను. బట్ కంపేర్ టు అదర్ క్యారెక్టర్స్ తన క్యారెక్టర్ కొంచెం బెటర్ అనిపించింది నాకు, అంతే. అండ్ ఇంకోటి మూవీ సినిమాటోగ్రఫీ బాగుంది, రిచ్గానే తీశారు మూవీని, కనిపించింది అది మనం మూవీ చూసేటప్పుడు. ఇవి మాత్రమే పాజిటివ్స్ నాకు మూవీలో, ఇంకా రిమైనింగ్ అన్ని నెగిటివ్స్ అనిపించాయి. ముఖ్యంగా డైరెక్షన్ అండ్ రైటింగ్ అయితే చాలా పూర్ అనిపించింది. ఆ సీన్స్ ప్లేస్మెంట్ ఏంటో, ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ ఏంటో, అసలు స్టోరీ కంప్లీట్గా రాసుకున్నాక ఒకసారైనా డైరెక్టర్ ప్రాపర్గా చదువుకున్నారో లేదో. మరి ఈ స్టోరీని మన హీరో సందీప్ కిషన్ గారికి చెప్పి ఎలా యాక్సెప్ట్ చేయించారో మరి వాళ్ళకే తెలియాలి. ఫోర్స్డ్ సీన్స్, ఫోర్స్డ్ కామెడీ, క్రింజ్ డైలాగ్స్, రావు రమేష్ గారు అండ్ అంశు గారి మధ్య లవ్ ట్రాక్ కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ అస్సలు నచ్చలేదు నాకు. ఒకవేళ మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటే కింద కామెంట్స్ చేయండి, నేను చూస్తాను. కొంచెం మెచ్యూర్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది వాళ్ళ క్యారెక్టరైజేషన్. బట్ చాలా ఓవర్ ద టాప్ ఉంటుంది, ముఖ్యంగా రావు రమేష్ గారి క్యారెక్టర్. రావు రమేష్ గారు మంచి యాక్టరే, బట్ ఈ మూవీలో ఎంత ఓవర్గా ఉంటుందంటే తన క్యారెక్టర్ చిరాకు వచ్చేసింది నాకైతే ఆ క్యారెక్టర్ మీద. ఆ నిచ్చెన వేసుకొని గోడలు దొక్కటాలు ఏంటో, ఒక సిద్దిపేట మోడల్ లాగా గెటప్ మార్చుకునే అంచు వెనకాల తిరగటం ఏంటో, అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక నిబ్బి క్యారెక్టర్ చేశారు తన క్యారెక్టర్ని. ఇంకా మూవీలో ఒక్క పూసను కూడా కొత్తదనం ఉండదు. ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి మూవీ క్లైమాక్స్ దాకా మొత్తం ప్రిడిక్ట్ చేస్తారు మీరు, అంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది స్టోరీ. మూవీ మొత్తం ప్రజలతో నింపేద్దామని చూశారు. ఇనీషియల్గా ఓకే, కానీ రిపీటెడ్గా ఉండేసరికి బోర్ కొట్టింది. సీన్స్ అయితే దోశను అటు ఇటు తిప్పినట్టు సేమ్ సీన్స్ సందీప్ కిషన్ గారికి ఉంటాయి, అండ్ అవే సీన్స్ మళ్ళీ రావు రమేష్ గారికి ఉంటాయి. మూవీ మొత్తం ఇదే తంతు, అలా తిప్పి 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 మూవీని మార్చేశారు. ఓవరాల్గా మూవీ మొత్తం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక కాంపిటీషన్ పెట్టి అస్సలు సంబంధం లేకుండా ఇక్కడ ఒక సాంగ్ పెట్టి, అరే రే ఫైట్ లేదే, అవుట్ ఆఫ్ ద బ్లూ ఇక్కడ ఒక ఫైట్ సీన్ పెట్టి, క్లైమాక్స్లో ఎమోషన్ సీన్ ఉండాలి కదా, ఎమోషన్ లేదే, ఇక్కడ ఒక ఎమోషన్ సీన్ పెట్టి 4 క్రింజ్ డైలాగ్స్ పెట్టి అయిపోయింది మూవీ, అంతే. ఇంకా మూవీ బీజిఎం జస్ట్ ఓకే, సాంగ్స్ మాత్రం బాగోలేదు. అండ్ ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే అస్సలు బాగోలేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదని అనిపించింది నాకు. ఓవరాల్గా మజా ఉండదు, ఓన్లీ చిరాకే ఉంటుంది ఈ మజాకా మూవీలో. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 2/5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. మీకు నా వీడియోస్ నాకంటే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.